హలో అండి, వన్ మోర్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక నార్త్ ఫేసింగ్ బిల్డింగ్తో మేము ముందుకు వచ్చానండి. అది చూసారు కదా, హౌస్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీకు నేను డీటెయిల్స్ చెప్తాను, హౌస్ మీరు చెక్అవుట్ చేసుకోండి. నూట 55 గజాలండి. నార్త్ రోడ్ ఉంటుందండి. ప్రహారీ వచ్చి నార్త్ ఫేసింగ్ ఉంటుంది, బిల్డింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఇది టీవీ యూనిట్ అండి. 155 గజాలు. ముప్పై 5x45 కొలతలండి. బిల్డింగ్ వచ్చి 30 వెడల్పండి, 45 లోతండి. ఇది పూజా రూమ్ అండి. పూజా రూమ్ వచ్చి మెజర్మెంట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది 4x4 అండి. బాగుంది కదా. వాటర్కి నేను టేస్ట్ చేస్తున్నానండి, ఎలా ఉంటుంది ఏంటని. చాలా బాగుందండి వాటర్ అయితేని. అది మీకు కూడా చూపిస్తున్నాను. కిచెన్ వచ్చి ఫ్రెండ్స్ 8x10 అండి. 8x10 అండి కిచెన్ వచ్చి మనకి. పూజా రూమ్ వచ్చి 4x4 అండి. హౌస్ మీకు అడ్రస్ కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ ఏంటండి. సర్పవరం అండి. ఇది సర్పవరం దగ్గర పోస్టల్ కాలనీ అండి. వాటర్ స్వీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు కావాల్సింది ఏంటంటే ఏరియా ఎలా ఉంది, కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, వాటర్ ఎలా ఉంది అనేది మనం చూసుకుంటే కనుక ఈ మూడు కూడా మన దగ్గర అయితే ఉన్నాయండి. ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే హౌస్ పర్చేజ్ చేసుకోవడానికి రెడీ అవ్వండి. మనకి ఫస్ట్ 1 బెడ్రూమ్ వచ్చి ఫ్రెండ్స్ 16x12 అండి. అటాచ్డ్ బాత్రూమ్ అండి. నూట 55 గజాలు, నార్త్ ఫేసింగ్ అండి. బాత్రూమ్ వచ్చి మనకి 6x6 అండి, 6x6 అండి. నార్త్ రోడ్ ఉంటుందండి. మీలో ఎవరికైనా ఈ ఫేసింగ్ ఓకే అనుకుంటే కనుక కాల్ చేయండి. ఇది సెకండ్ 1 బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది 15x13 అండి. వాష్రూమ్ వచ్చి 6x5 అండి. ఒకసారి హౌస్ మొత్తం చెక్అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉందంటే కనుక కాల్ చేయండి. లేదు అంటే మీరు లైవ్లో చూడండి. బిల్డింగ్ అంత బాగుంటుందన్నమాట. కలర్ కాంబినేషనే కాదు, వాల్ కలర్స్, సీలింగ్ కలర్స్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అనమాట. అంత బాగుంటుంది బిల్డింగు. పార్కింగ్ కూడా చూసారు కదా. మనకి పార్కింగ్ కూడా మనకి ఎంత ఇచ్చారంటే మెజర్మెంట్స్ వచ్చి 10x18 అండి. పార్కింగ్ ప్లేస్ వచ్చి 10x18 అండి. ఇది G+1 అని చెప్పాను కదా. మీరు గ్రౌండ్ ఫ్లోర్ చూసారు, ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తున్నాను రండి, అది కూడా చూసేద్దాం. మరి ఇది సేమ్ కింద ఎట్లా అయితే ఉందో పైన కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉంటుంది ఫ్రెండ్స్. కలర్ కాంబినేషన్ అయితే మారచ్చు కానీ ఎటువంటి మార్పులు ఉండవండి. మెజర్మెంట్స్ కూడా సేమ్ అనమాట, ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఒకసారి మీరు హౌస్ చూడండి. ఇది సర్పవరం అండి, పోస్టల్ కాలనీ ఫ్రెండ్స్. చూసారా హాల్ మన గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది కదా, కింద అలాగే ఉంది, సేమ్ పైన కూడా అట్టానే ఉంది. లుకింగ్ ఈజ్ జస్ట్ సో క్యూట్ ఫ్రెండ్స్. అంత బాగుందనమాట బిల్డింగ్ అయితేని. మంచి లొకేషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్. చెప్పాను కదా అడ్రస్ మీకు, సర్పవరం పోస్టల్ కాలనీ అండి. చిన్ని వర్క్ కూడా లేదు. సేమ్ నేను కిందన ఏం మెజర్మెంట్స్ అయితే చెప్పాను సేమ్ పైన కూడా అట్లానే ఉంటాయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓపెన్ కిచెన్ అండి.
డైనింగ్, పూజా రూమ్, %100 వాస్తు అండి. 80% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఫ్రెండ్స్. మీరు చూసుకోండి. లోన్ కావాలంటే కూడా చేసుకుని మీరు హౌస్ పర్చేస్ చేసుకోండి. నూట 55 గజాలు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, మీకు పూర్తిగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. కానీ మీకు ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి కాల్ చేయండి, మరిన్ని వివరాలు మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అంతేకాకుండా మీలో ఎవరికైనా మీ నైబర్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ, అండ్ మీ రిలేటివ్స్ కానీ, హౌస్ కానీ, సైట్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఏమైనా కావాలనుకుని అంటారు కదా మీతోని, మాకు ఇల్లు కొందాం అనుకుంటున్నాను ఏదో అంటుంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన వీడియో షేర్ చేయండి. ఇలా మీరు షేర్ చేయడం వల్ల 10 మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్.